హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే అది 2008 చైనాలోని ఒక ప్రాంతంలో జరిగిన ఎక్స్కవేషన్లో 400 సంవత్సరాల క్రితం తయారైన ఒక వాచ్ బయటపడింది. దానిపై మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని రాసి ఉంది. 400 ఏళ్ల క్రితం అసలు స్విట్జర్లాండ్ అనే ప్లేస్ ఉందా? లేదు కదా. సరే, దాన్ని పక్కన పెట్టి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక లేడీ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళుతున్నట్టుగా కనపడుతుంది కదా. ఈ వీడియో 100 సంవత్సరాల క్రితం నాటిది. అసలు 100 సంవత్సరాల క్రితం ఫోన్ అనేది కనిపెట్టలేదు కదా. ఇది మరొక మిస్టరీ. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ సంఘటనల గురించి ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మిస్టీరియస్ టైం ట్రావెల్ చేసిన కొంతమంది గురించి ఈ వీడియోలో మీకు ఫొటోస్, వీడియోస్తో సహా నేను చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఈ రోజు వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మిస్టీరియస్ టాపిక్స్ లో మొదటిది లేడీ విత్ మొబైల్. ఇందాకే మీకు ఈ పిక్ చూపించాను కదా. మరోసారి ఈ పిక్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది 1928లో తీసిన పిక్చర్. చార్లీ చాప్లిన్ కి సంబంధించిన ఒక మూవీ ప్రమోషన్ కోసం తీసిన వీడియో టైంలో తీసిన పిక్ ఇది. ఈ వీడియో తీసిన వాళ్లకు గానీ అప్పట్లో చూసిన వాళ్ళకి గానీ దీంట్లో ఏం సస్పీషియస్ గా కనిపించలేదు. కానీ 1984వ సంవత్సరంలో ఈ వీడియో టైంలో తీసిన పిక్చర్ ను ఒక ఎగ్జిబిషన్ లో డిస్ప్లేలో ఉంచారు. ఈ పిక్ ను చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చూడండి, ఆ లేడీ ఒక మొబైల్ పట్టుకుని మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉంది. ఎలా అయితే మనం ఇప్పుడు చిన్న మొబైల్స్ పట్టుకుని మాట్లాడుకుంటూ రోడ్ల మీద వెళ్తున్నామో అలా 100 సంవత్సరాల క్రితం ఒక లేడీ మొబైల్ ఫోన్ ను పట్టుకుని మాట్లాడుతుంది అంటే మిస్టీరియసే కదా. ఎందుకంటే మొబైల్ తయారు చేసిందే 1978 కాలంలో. పైగా అప్పుడు మొబైల్ కూడా చాలా పెద్దగా ఉండేది. అంటే దీని అర్థం ఏంటి? అయితే మొబైల్ పట్టుకుని వెళ్తున్న ఆ లేడీని చూశాక నిపుణులు ఏమంటున్నారంటే ఈమె ఖచ్చితంగా టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి వచ్చిందని. అలా అయితే గనక ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఏమో మరి. అది తెలుసుకోవడం అయితే కష్టమే. అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఆ దేవుడికే తెలియాలి మరి. వెల్, ఇప్పుడు రెండో ఇంట్రెస్టింగ్ టాపిక్, మమ్మీ విత్ మోడర్న్ షూస్. మొబైల్ లేడీని అయితే మీరు చూసుండకపోవచ్చు, కానీ మమ్మీస్ని మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు కదా. 1000 సంవత్సరాల క్రితం కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన మనుషులని వారి ఆచారం ప్రకారం ఖననం చేసేవాళ్ళు. ఎలా అంటే చనిపోయిన మనిషి శరీరంపై రకరకాల లేహ్యాలు పూసి రసాయనాలను చల్లి ఆ తర్వాత ఒక క్లాత్తో మొత్తం చుట్టి ఒక బాక్స్లో పెట్టేవారు. ఆ బాక్స్ను సమాధిలో ఉంచేవాళ్ళు. అలా ప్రాసెస్ చేసి సమాధిలో బాడీగా ఉంచడం వలన 1000 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటారు. మంగోలియాలోని ఒక ప్లేస్లో ఎక్స్కవేషన్లో ఒక మమ్మీఫై బాడీ బయటపడింది. పరిశోధన చేసిన వాళ్ళు ఈ మమ్మీ 1500 సంవత్సరాల కంటే పురాతనమైందని చెబుతున్నారు. ఇలా మమ్మీ దొరకడంలో విశేషమేముంది? ఇప్పటికే చాలా దొరికాయి కదా అని మీరనుకోవచ్చు. నిజమే, చాలా మమ్మీలు దొరికాయి, ఇంకా దొరుకుతూనే ఉన్నాయి కూడా. కానీ ఈ మమ్మీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మమ్మీ కాళ్ళకి షూస్ వేసి ఉన్నాయి. ఆ షూస్ ఎలా ఉన్నాయి? అచ్చం మనం ఇప్పుడు వాడుతున్న షూస్ మోడల్లోనే ఉన్నాయి. ఈ పిక్చర్లో మీరే చూడండి, ఏ కంపెనీకి సంబంధించిన షూస్ లా కనబడుతున్నాయి. మీకు ఆ స్ట్రిప్స్ డిజైన్ అంతా చూస్తుంటే సేమ్ ఇప్పుడు వాడుతున్న షూస్ లాగే అనిపిస్తున్నాయి కదా. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో వేల మమ్మీలు తవ్వకాల్లో బయటపడ్డాయి. కానీ ఇలా మోడర్న్ షూస్ వేసుకున్న మమ్మీలు కనిపించడం ఇదే మొదటిసారి. అంటే దాని అర్థం ఆ కాలం వాళ్ళెవరో టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్లారని. అనుకోని పరిస్థితుల్లో అక్కడ లాక్ అయి ఉండొచ్చు. సో అక్కడే వాళ్ళు మరణించుంటారు. దీని వెనుక ఉన్న అసలు కథ మాత్రం మూడో కంటికి కూడా తెలియదు. ఇక మూడో విషయం చూస్తే స్మాల్ వాచ్. 2018లో మన నైబర్ కంట్రీ అయిన చైనాలో ఒక ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. అక్కడ ఒక చిన్న వస్తువు బయటపడింది. చాలా చిన్నగా ఉంది. ఎంత చిన్నగా అంటే మన వేలుకు పెట్టుకునేంత ఉంగరం సైజులో ఉంది. దాన్ని కొంచెం దగ్గరగా చూస్తే అది ఒక వాచ్. అంటే రింగ్లా ఫింగర్ కు పెట్టుకునే వాచ్ అన్నమాట. అది చూడడానికి చాలా మోడల్ గా కనిపిస్తోంది. ఆ వాచ్ పై చిన్న అక్షరాలతో మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని ప్రింట్ అయి ఉంది. ప్రపంచంలోని రకరకాల పరిశోధకులకు ఈ వాచ్ ను పంపించి రీసెర్చ్ చేయించారు. ప్రతి ఒక్కరూ ఆ వాచ్ 450 ఏళ్ల క్రితం నాటిదేనని నిర్ధారించారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే అప్పుడు అసలు క్లాక్ అనేదే ఇలా డిజైన్ అవ్వలేదు. పైగా స్విట్జర్లాండ్ అనే పేరుతో అప్పటికి ఏ కంట్రీ కూడా లేదు. అంటే దీని అర్థం ఎవరో పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లారన్నమాట. అప్పుడు ఆ వాచ్ రింగ్ ను ఆ ప్లేస్ లో పడేసుకుని ఉండొచ్చు. ఇక నాలుగోది బ్రిడ్జ్ ఓపెనింగ్. 1947 కెనడాలో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ సెరమనీ. ఆ ప్రారంభోత్సవాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. ఆ సెరమనీకి సంబంధించి ఫొటోస్ ను చూస్తే ఒక ఫోటోలో మాత్రం ఒక డిఫరెంట్ మనిషి కనబడ్డాడు. నిజానికి అప్పట్లో ఎవరూ దాన్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ రీసెంట్ గా ఈ ఫోటోని ఒక సందర్భంలో గమనించినప్పుడు ఈ విషయం బయటపడింది. మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక ఒరిజినల్ పిక్చర్, ఎలాంటి ఎడిటింగ్ లేనిది. ఈ పిక్చర్ లో జనాల్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం అక్కడున్న మిగిలిన వాళ్ళకంటే చాలా వ్యత్యాసంగా భిన్నంగా ఉన్నాడు. డిఫరెంట్ స్టైల్లో బట్టలు వేసుకుని ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్యాప్ పెట్టుకుని కోటు వేసుకుని అక్కడి కల్చర్కి ఆ కాలానికి తగిన ఫ్యాషన్ బట్టలు వేసుకున్నారు. కానీ అతను మాత్రం డిఫరెంట్ హెయిర్ స్టైల్, అంటే ప్రెజెంట్ మనం ఫాలో అవుతున్న ఫ్యాషన్లో ఉన్న హెయిర్ స్టైల్తో ప్రెజెంట్ ఫ్యాషన్లో ఉన్న డ్రెస్తో స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ టైప్ స్పెట్స్ లేవు కూడా. ఇవన్నీ చూసిన కొంతమంది అతను పాస్ట్లోకి టైం ట్రావెల్ చేసుంటాడని నమ్ముతున్నారు.
ఇక ఐదోది మిస్టీరియస్ మ్యాన్. హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనలతో పాటు దానికి సంబంధించిన పిక్స్తో కూడిన ఒక బుక్ 1974లో ప్రింట్ అయింది. ఈ బుక్ ప్రింట్ అయిన 50 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ఆ బుక్లో ఉన్న ఒక పిక్చర్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఒక అతను డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇతరుల డ్రెస్సింగ్కి అతనికి ఏమాత్రం పొంతన ఉండదు. ఆ మనిషి వెనకాల ఉన్న మనిషి కూడా అతన్ని చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చాడు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇది సంగతి. సరే, ఇప్పటి వరకు మనం టైం ట్రావెల్ చేసి ఫాస్ట్కు వెళ్లిన సంఘటనల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యూచర్లోకి ట్రావెల్ అయిన సంఘటనల గురించి చెప్పుకుందాం. డిసప్పైరింగ్ ఫైటర్ షిప్ 1947 అక్టోబర్ 28. అమెరికన్ నేవీ ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు సముద్రంలోని సైనికులు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ద ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రోజులవి. ఎక్స్పెరిమెంట్లో భాగంగా అమెరికా చేయాలనుకున్నది ఏంటంటే, యుద్ధ సమయంలో శత్రువులకు గాని మరెవరికి గాని తమ యుద్ధ నౌకలు రేడార్లో కనబడకుండా ఉండేలా చేయడం. కానీ అక్కడ చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. అమెరికా నౌక రాడార్ కళ్ళ నుంచి మాత్రమే మాయం అవ్వాలి, కానీ నిజానికి నేరుగా చూస్తే మాత్రం కనబడుతుంది. ప్రయోగం మొదలైన కొంతసేపటికే రేడార్ నుంచి కాదు, నిజంగా నౌక అక్కడ నీటిపై నుంచే మాయమైపోయింది. అలా మాయమైపోయిన నౌక 100 కిలోమీటర్ల దూరంలో కనబడింది. అలా మాయమైన 10 నిమిషాల తర్వాత తిరిగి నౌక సముద్రంలో కనబడింది. కానీ దానిలోని సిబ్బంది అటు ఇటు పడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో కనబడ్డారు. కొంతమంది సిబ్బంది మాయమైపోయారు. మరికొంతమంది ఆ షిప్ ఉక్కు గోడలతో ఇరుక్కుపోయి కాళ్ళు చేతులు బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయి కనిపించారు. ఆ షిప్లో టైం 10 మినిట్స్ ముందుకుంది. షిప్ టైం ట్రావెల్ చేసింది, కానీ ట్రావెల్ మధ్యలోనే ఒక మిస్టేక్ జరగడంతో పూర్తిగా జరగకుండా ఫెయిల్ అయిందని చాలా మంది అంటున్నారు. ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వం చాలా సంవత్సరాల పాటు బయటకు రానియకుండా జాగ్రత్త పడింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ షిప్ టైం ట్రావెల్ విషయం బయటపెట్టింది. ఇక ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసిన ఒక పైలట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఒక పైలట్ పొరపాటున తన హెలికాప్టర్ని తీసుకుని ఫ్యూచర్లోకి వెళ్లిపోయాడు. ఆ సంఘటన 1935లో జరిగింది. సర్కిన్ అనే ఒక పైలట్ ఒక చిన్న హెలికాప్టర్ని తీసుకుని తన దేశం స్కాట్లాండ్ వైపు వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా ఒక డిఫరెంట్ వేలో వెళ్ళడానికి ట్రై చేశాడు. ఆ దారిలో మూతపడి ఉన్న ఒక ఎయిర్పోర్ట్ని చూశాడు. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయి ఉంది. పైలట్ ఇంకా తన డెస్టినేషన్ని రీచ్ అవ్వలేదు. కానీ మధ్యలో ఒక పెద్ద తుఫాన్ చూశాడు. ఆ తుఫాన్ నుంచి అతను దాటుకుని వచ్చాక ఒక షాకింగ్ దృశ్యం చూశాడు. అంతకుముందు క్లోజ్ అయి ఉన్న ఎయిర్పోర్ట్ చాలా ఫార్వర్డ్ టెక్నాలజీతో ఉన్నట్టుగా కనబడింది. చాలా మంది ఆ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తూ కనబడ్డారు. అంతేకాదు, ఆ ఎయిర్పోర్ట్లో ఎల్లో కలర్లో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్ని చూశాడు. చాలా మోడర్న్ టెక్నాలజీతో తయారై ఉంది. ఈ సంఘటన జరిగిన 4 ఏళ్ల తర్వాత పేపర్లో కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అయి ఒక మంచి న్యూస్ పబ్లిష్ అయింది. అప్పుడు పైలట్ చూసిన ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఫొటోస్ అవి. వాటిలో అతను చూసిన ఎల్లో కలర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈ న్యూస్ చూసిన పైలట్కు షాక్ తగిలినట్లయింది. అతను ఈ ఎయిర్పోర్ట్ను, ఆ హెలికాప్టర్లను పొరపాటుగా ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసి ముందుగానే చూశాడనమాట. మరి ఇలా మీకు గనక జరిగితే మీకేమనిపిస్తుంది? కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా టైం ట్రావెల్ చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ టైం ట్రావెలింగ్ వల్లనే జరిగాయని ఖచ్చితంగా ఎవరూ ధృవీకరించలేదు. పూర్తి ఆధారాలు కూడా ఎక్కడ దొరకలేదు. అందువల్ల మనం ఈ సంఘటనలను పూర్తిగా నమ్మలేం కూడా. మరి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపించింది? టైం ట్రావెల్ అనేది నిజంగా ఉందని నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.